ఉగాది నుండి చిన్నగా మొదలైన ఇది ఒక ఉద్యమలాగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. దేనికైనా దేశం అనుసరించేలా చేసే వరకు నిద్రపోని ఆశయంతో పట్టుదలగా ప్రయత్నించే ఆయన పేదరికం నిర్మూలనలో సరికొత్త చరిత్ర P4 ఉద్యమం. సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు ఒక సామాజిక ఉద్యమానికి నాంది పలికింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కార్యక్రమం పేదరికం నిర్మూలనను కేవలం ప్రభుత్వ బాధ్యతగా కాకుండా ప్రజలందరి బాధ్యతగా మార్చి ఒక చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరిస్తోంది. గతంలో పెట్టుబడులు పెట్టమని కోరిన చంద్రబాబు ఇప్పుడు పెట్టుబడులతో పాటు పేదలకు చేయూతనివ్వాలని కోరడం ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కేవలం మాటలకు పరిమితం కాకుండా చేతల్లోకి మారడంతో రాష్ట్ర ప్రజల్లో విపరీతమైన స్పందన వస్తోంది. ఉద్యమానికి ప్రేరణ మానవీయ కోణం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాను, ఎన్నో విజయాలు సాధించాను, కానీ P4 కార్యక్రమం ద్వారా కలుగుతున్న సంతృప్తి మరెక్కడా కలగలేదని చెప్పడం ఈ కార్యక్రమం పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తోంది. పారిశ్రామికవేత్తలు, సంపన్న వర్గాలు తాము ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సమాజం అందించిన సహకారాన్ని గుర్తు చేసి ఇప్పుడు తిరిగి సమాజానికి సాయం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. ఈ పిలుపులో ఉన్న మానవీయ కోణం అనేక మంది హృదయాలను కదిలించింది. P4 కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజల స్పందన పొందడానికి కారణం ఇది కేవలం ఆర్థిక సహాయానికి పరిమితం కాకపోవడం, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనపు బలంగా దత్తత తీసుకున్న కుటుంబాల నైపుణ్యాలను పెంపొందించి వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం సీఎం చంద్రబాబు స్వయంగా 250 కుటుంబాలను దత్తత తీసుకోవడం, మార్గదర్శిగా నిలవడం ఒక ఆదర్శంగా నిలిచింది. దీంతో పారిశ్రామికవేత్తలు, NRIలు, సాధారణ ప్రజలు సైతం తమ బాధ్యతగా భావించి ముందుకు రావడం మొదలుపెట్టారు. ఉద్యమంలో భాగస్వాములైన ప్రముఖులు, ఈ సమావేశానికి వచ్చిన పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సీఎం పిలుపుతో ఉత్సాహంగా స్పందించారు. కేవలం పెద్ద పెద్ద సంస్థలే కాదు, వ్యక్తిగతంగా ముందుకు వచ్చిన వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది. వారిలో కొందరిని చూస్తే మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా ఏకంగా ఒక మండలంలోని 729 కుటుంబాలను దత్తత తీసుకుంటారని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ భారీ సంఖ్య ఆయన నిబద్ధతకు నిదర్శనం. రాధాకృష్ణ, మహమ్మద్ అరీఫ్, సుచరిత సౌదీ నుంచి వచ్చారు. వీరు 10 కుటుంబాలను దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు. విదేశాల్లో ఉన్న తమ మాతృభూమిపై వారికి ఉన్న ప్రేమను ఇది చూపిస్తుంది. ఇక వరప్రసాద్ తాను తన స్నేహితులతో కలిసి బొమ్మనహాల్ మండలాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఒక సమూహంగా ఏర్పడి ఒక మండలం అభివృద్ధికి పూనుకోవడం అద్భుతమైన సంఘీభావానికి ఉదాహరణ. NRI కోరపాటు అయితే ఏకంగా 160 పాఠశాలను దత్తత తీసుకుని పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. గొరిపాటి చందు తాను 10 కుటుంబాలను దత్తత తీసుకోవడంతో పాటు తన మిత్రులతో కలిసి మరో 100 కుటుంబాలను దత్తత తీసుకుంటామని చెప్పారు. NRI మంగళూరు భాను 20 కుటుంబాలని పిల్లల చదువు బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు. USA నుంచి విశ్వప్రసాద్ 10 కుటుంబాలను, రాంబాబు సింగపూర్ నుంచి 2 కుటుంబాలను దత్తత తీసుకుంటామని సంసిద్ధత వ్యక్తం చేశారు. అంతేకాకుండా అవనిగడ్డలో ఒక పారిశుద్ధ్య కార్మికురాలు కూడా ఒక పేద వృద్ధురాలిని ఆదుకోవడానికి ముందుకు రావడం ఈ ఉద్యమం ఎంతగా వేడులకపోయిందో తెలియజేస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు CS విజయానంద్, P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు, NRT చైర్మన్ వేమూరి రవి వంటి వారు కూడా పాల్గొన్నారు. P4 లక్ష్యం అసమానతలు లేని సమాజాన్ని నెలకొల్పడం. విజన్ 2020 నిజమైనట్టే పేదరికం లేని సమాజం కూడా నిజమవుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కో స్పాన్సర్స్ వంటి వినూత్న విధానాలతో ఆర్థిక సాయంతో పాటు విజ్ఞానం, నైపుణ్యాలను కూడా పంచడానికి P4 కార్యక్రమం ఒక వేదిక నిలుస్తోంది. దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు తీసుకెళ్తున్న ప్రస్తుత తరుణంలో అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్న లక్ష్యంతో P4 ఒక సమగ్ర సమానత్వ సమాజం కోసం వేసిన విప్లవాత్మక అడుగు. ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా దేశంలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందనడంలో సందేహం లేదు.